వాస్తవ సంగతుల మీద మన నిరీక్షణ ఉంది. అందును బిడ్డ, దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు ఏం కోల్పోయినా పర్లేదు, తిరిగి సంపాదించుకుంటావు, కానీ నిరీక్షణ మాత్రం ఏం చేయొద్దు, కోల్పోవద్దు. నిరీక్షణ నీ జీవితంలో సన్నగిల్లుతుంది అంటే నీలోనికి నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ అనేది వచ్చేస్తుంది, నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణం అపవాది నిరాశ నీలో తీసుకొస్తాడు. ఏదో ఒక చిన్న చిన్న విషయం, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వాళ్ళు చూడు ఎంత సంపాదించుకున్నారో, వాళ్ళు చూడు లోకస్తులు ఎంత సంతోషంగా ఉన్నారు, నీకేముంది, దేవుడు నీకేమి ఇచ్చాడని లేని వాటి మీద నీ దృష్టిని అంతా నిలిపి నీకేమబడిన గొప్ప నిరీక్షణ నుండి నీ దృష్టిని ప్రక్కకు మరల్చాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. అపవాది క్రియలు యేసు నామములో బంధించబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలందరూ ఎలా ఉండాలి చెప్పండి? నిరీక్షణ కలిగి ఉంటారు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదట? సిగ్గుపరచదు. దేవుడు వైపు ఎవరైతే చూస్తున్నారో, ఆయన మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారు ఎన్నడూ సిగ్గుపడరని బైబిల్ సెలవిస్తూ ఉంది.